టు అభినవ్ భారత్. నేను అరవింద్. కేంద్ర బడ్జెట్ 2026 ప్రకటన ముగిసింది. కానీ తెలంగాణలో అసలైన చర్చ ఇప్పుడే మొదలైంది. 53 లక్షల కోట్ల బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి కేటాయింపులు సున్నా అంటూ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం వివక్షపై ఆయన చేసిన సంచలన విమర్శలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు మరోసారి తీవ్ర అన్యాయం జరిగిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. పార్లమెంట్లో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన 53.47 లక్షల కోట్ల భారీ బడ్జెట్లో రాష్ట్రానికి ఆశించిన కేటాయింపులు ఏవీ దక్కలేదని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎంపీలు పలుమార్లు ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థిక మంత్రిని కలిసి రాష్ట్ర ప్రయోజనాల కోసం విజ్ఞప్తులు చేసినా ఫలితం లేకపోవడం తీవ్ర నిరాశకు గురిచేసిందని భట్టి మీడియాకు తెలిపారు. మూసీ నది ప్రక్షాళన, రీజనల్ రింగ్ రోడ్, హైదరాబాద్ నగర అభివృద్ధి, మెట్రో రైల్ విస్తరణ వంటి కీలక ప్రాజెక్టులకు నిధులు వస్తాయని ఆశించామని, కానీ కేంద్రం మొండి చేయి చూపిందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ ఫార్మా హబ్గా గుర్తింపు పొందిందని, కరోనా సమయంలో భారత్ బయోటెక్ ప్రపంచానికే వ్యాక్సిన్లు అందించిందని గుర్తు చేశారు. ఆయన ఫార్మా హబ్ కార్యక్రమాల్లో తెలంగాణకు చోటు దక్కకపోవడం దారుణమన్నారు. ఎలక్ట్రానిక్స్ రంగానికి బడ్జెట్లో 40,000 కోట్లు కేటాయించినా ఇప్పటికే అభివృద్ధి చెందిన హైదరాబాద్కు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఆడియో, వీడియో గేమింగ్, కామిక్స్కు కేంద్రమైన హైదరాబాద్ను కాదని ఆరెంజ్ ఎకనామిక్ కార్యకలాపాలను ముంబైకి తరలించడం అన్యాయమని ఆయన అన్నారు. అంతేకాకుండా టూరిజం, మెడికల్ హబ్, రేర్ ఎర్త్ మినరల్స్ వంటి రంగాల్లోనూ తెలంగాణకు విస్మరించారని ఆరోపించారు. సెమీకండక్టర్ యూనిట్ కోసం సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రధానిని కోరినా ఆ ప్రాజెక్టులను ఇతర రాష్ట్రాలకు కేటాయించి తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిందని బట్టి విమర్శించారు. తమకు 4% ఆర్థిక లోటుకు అనుమతి ఇవ్వాలని కోరితే నిరాకరించిన కేంద్రం తనకు తానుగా 4.3% ఆర్థిక లోటు నిర్దేశించుకుందని దుయ్యబట్టారు. తెలంగాణ ఈ దేశంలో అంతర్భాగం కాదా అని ఆయన ప్రశ్నించారు. మనం సాధారణంగా చూసుకుంటే తెలంగాణ ఎంత అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రమో మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇందుకోసం అని చెప్పేసి తెలంగాణ అభివృద్ధికి అని చెప్పేసి హైదరాబాద్ భాగ్యనగర మరింత అభివృద్ధి చెందాలని చెప్పేసి 1,00,000 కోట్ల రూపాయలు ప్రతిపాదనకు తీసుకెళ్తే ఎటువంటి కేటాయింపులు జరగలేదని చెప్పేసి భట్టి విక్రమార్క ఆయన ఆరోపించారు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఉన్నటువంటి దక్షిణ రాష్ట్రాల్లో తెలంగాణ అత్యంత కీలకమైనటువంటి రాష్ట్రం. అందులో హైదరాబాద్ మరి ముఖ్యంగా. ఎందుకంటేనంటే అనేక ప్రాంతాల నుంచి ఇక్కడ వలస వచ్చి ఉపాధికి పొందుతున్నటువంటి ప్రజలు ఎంతో మంది ఉన్నారు, నిరుద్యోగులు కూడా ఎంతో మంది ఉన్నారు. సో అటువంటి రంగాన్ని మరింత అభివృద్ధి చేయాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు మొండి చేయి చూపిందంటూ తెలంగాణ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే దేశానికి ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు దేశమంతటా ఒకే రకంగా చూడాలి కానీ వ్యత్యాసంతో చూడకూడదు. అంటే వారు ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి ఆరోపణ ఏంటి అంటే ఏదైతే బీజేపీ అలయన్స్ తో ఉన్నాయో ఆయా రాష్ట్రాలకు మాత్రమే కేటాయింపులు, ప్రతిపాదనలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో ప్రతిపాదనలు తక్కువగా ఉన్నాయంటూ ప్రధానంగా ఆరోపిస్తున్నారు. పార్టీల వ్యత్యాసాలు అనేటువంటిది కేవలం ఎన్నికలు గెలవటం వరకే ఉంటుంది కానీ గెలిచిన తర్వాత అందరినీ సమానత్వంగా చూడాలనేటువంటి ఉద్దేశాన్ని అనేక మంది నిపుణులు కూడా తెలియజేస్తా ఉన్నారు. ఎందుకంటేనంటే ఇప్పుడు ఆయన ఒక ప్రాంతానికో లేకుంటే కొంత ప్రాంతానికో కాదు ప్రధానమంత్రి, మొత్తం దేశానికి కాబట్టి కేటాయింపులు సమానత్వం ఉండాలి, అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధికి ఆయన ఆలోచించాలని చెప్పేసి నిపుణులు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా తెలంగాణలో హైదరాబాద్ అనేటువంటిది ఎంత కీలకం అంటే ఇక్కడ అనేక రంగాల అభివృద్ధి చెందుతుంటే ఇప్పుడు మనకు ప్రధానంగా ఏపీకి అది వెనుకబడి ఉంది ఒక రకంగా. ఎందుకంటే కొత్తగా రాజధాని నిర్మాణం అవుతుంది కాబట్టి, అంటే అక్కడి నుంచి కానీ లేదంటే బీహార్ నుంచి కానీ లేకుంటే పక్కన తమిళనాడు నుంచి కానీ ఇట్లా ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ కేంద్రంగా అనేక మంది వచ్చి ఉపాధి పొందుతా ఉన్నారు. ఇలాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి నగరాన్ని మరింత అభివృద్ధికి ప్రోత్సహించాలి కానీ అభివృద్ధికి అడ్డుకట్ట వేస్తే దేశంలో ఇంకా ప్రాంతాలు వెనకబడిపోతాయి కానీ దేశం అభివృద్ధి ఎలా చెందుతుందంటూ నిపుణులు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా కేటాయించిన బడ్జెట్లో ఏదైతే బీజేపీ అలయన్స్ ఉందో దానికి ప్రతిపాదనలు బాగానే ఉన్నాయని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు. అంటే ఉదాహరణకు తీసుకుంటున్నారు ఏపీకి ఇప్పుడు కేటాయింపులు ఎలా వచ్చాయో మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈసారి కేటాయించిన కేటాయింపులు గతంలో ఎందుకు కేటాయించలేదంటూ కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ప్రత్యేకంగా ఈసారి ఎన్డీఏ అలయన్స్ ఇక్కడ కుదిరిందని చెప్పేసి కూడా అందువల్లనే ఏపీకి అనేక కేటాయింపులు జరిగాయని చెప్పేసి తెలంగాణ నాయకులు మరియు విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. అందులో తెలంగాణకు కారిడార్ తప్పితే ఎటువంటి ప్రధాన కేటాయింపులు జరగలేదని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నారు. ఏపీకి చూసుకుంటే అనేక రంగాలు ఫార్మాకు సంబంధించి కానీ ఇతర కారిడార్లకు సంబంధించి కానీ ఇతరితర కేటాయింపులు ఎక్కువగా జరిగాయి. కానీ తెలంగాణకు మాత్రం మొండి చేయి చూపింది, కేవలం ఇది రాజకీయ వివక్షేనా అంటూ కూడా ఆరోపణలు చేశారు.
అయితే ఇక్కడ చూసుకుంటే ఏవైతే రాబోయే రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయో ఆ రాష్ట్రాలకు కేటాయింపులు ఎక్కువ లేకపోయినా ప్రతిపాదనలు మాత్రం ఎక్కువగా ఉంటాయంటూ కూడా ఆరోపణలు చేశారు. ఎందుకంటే ఇప్పుడు తమిళనాడు కానీ ఇట్లా కొన్ని రాష్ట్రాలు ఎలక్షన్స్ రాబోతున్నాయి. మేబీ వారిని ఆకర్షించడానికైనా ఈ ప్రతిపాదనలు పెట్టారంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. అయితే అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రానికి మరింత సహకారం చేస్తే అక్కడ ఏమవుతుంది అంటే ట్యాక్సుల రూపంలో ఆదాయం పెరుగుతూ ఉంటది. ఎప్పుడైతే ఆదాయం పెరుగుతూ ఉంటుందో దేశం కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అభివృద్ధిని అడ్డుకట్ట వేయకుండా అభివృద్ధిని ప్రోత్సహించాలంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. అభివృద్ధికి రాష్ట్ర సపోర్ట్ ఎంత అవసరమో కేంద్ర సపోర్ట్ కూడా అంతే అవసరం. కేంద్రం సపోర్ట్ చేయకపోతే ఒంటి చేత్తో ఎంతవరకు లాక్కెళ్లాలంటూ కూడా ప్రశ్నలు చేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి భాగం రాష్ట్రానికి ఉంది, అదే విధంగా కేంద్రానికి కూడా ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రం యొక్క పన్నులను కేంద్రానికి కడతాం, చెల్లిస్తాం. కాబట్టి అంటే రాష్ట్రం ఆదాయం పెరిగితే కేంద్రానికి వచ్చేటువంటి పన్నులు కూడా పెరుగుతాయి. అప్పుడు దేశానికి కూడా పన్నుల రూపంలో ఆదాయం పెరుగుతుందని చెప్పి కూడా నిపుణులు తెలియజేస్తా ఉన్నారు. కాబట్టి ఈ వివక్ష అనేటువంటిది చూపించకూడదు. దీనిపై ఖచ్చితంగా కేంద్రం స్పందించి తెలంగాణకు మరియు మహానగరమైనటువంటి హైదరాబాద్కు కేటాయింపులు జరగాలి. ఏవైతే మెట్రో పెండింగ్ పనులు ఉన్నాయో, లేకుంటే RRR పనులు ఉన్నాయో, అదేవిధంగా మూసీ ప్రక్షాళన పనులు కానీ ఇలా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ఇక్కడ నిధులు కేటాయించాలని చెప్పేసి కూడా తెలంగాణ నాయకులు ప్రశ్నిస్తా ఉన్నారు, వారిని కోరుతా ఉన్నారు. అదేవిధంగా ఏంటంటే తెలంగాణ ఎలక్ట్రానిక్స్ పరంగా, ఐటీ పరంగా మనం ఎంత అభివృద్ధి చెందుతుందో మనం చూస్తూనే ఉన్నాం. ఎలక్ట్రానిక్స్ పరంగా, ఐటీ పరంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరానికి ఎలక్ట్రానిక్స్ కి సంబంధించి ఇటువంటి కేటాయింపు జరగలేదు అనేటువంటిది నిరాశకు గురి చేస్తుందంటూ కూడా తెలంగాణ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎందుకంటేనంటే ఎలక్ట్రానిక్స్ చాలా కీలకం. ఒక ఐటీకి కానీ ఇతర అంశాలకు ఎలక్ట్రానిక్స్ అనేటువంటి చాలా కీలకం. ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి కేటాయింపులు ఏవైతే ఉన్నాయో వాటిని హైదరాబాద్ నగరానికి కేటాయించకపోవడం అనేటువంటిది నిరాశ అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఎలక్ట్రానిక్స్ సంబంధించి ఇక్కడ పరిశ్రమలు వస్తాయి, అదేవిధంగా దాని ద్వారా ఐటీ అభివృద్ధి చెందుతుంది. అప్పుడు అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నారు. అయితే ఈ యొక్క వివక్ష చూపించకూడదు. ఇప్పుడు ఎందుకంటేనంటే అనేక ప్రతిపాదనలు ఇతర రాష్ట్రాలకు ఎలా కేటాయించారో తెలంగాణను కూడా దేశంలో అంతర్భాగమే, ఇది దేశంలో అంతర్భాగం కాదా అని కూడా ప్రశ్నిస్తున్నారు. కాబట్టి కేంద్రం కూడా గుర్తు తెచ్చుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ కూడా భారతదేశంలో అంతర్భాగమే అని చెప్పేసి గుర్తు తెచ్చుకోవాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఈ బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ ఎంపీలందరూ పార్టీలకు అతీతంగా ఏకమైన నిధుల కేటాయింపు కోసం ప్రధాని ఆర్థిక మంత్రిపై ఒత్తిడి తేవాలని బట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. కేంద్ర బడ్జెట్ పై రాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తిన అంశాలు మరియు తెలంగాణకు జరిగిన ఈ కేటాయింపులపై మీ అభిప్రాయం ఏంటి? కేంద్రం వివక్ష చూపిస్తుందా లేక రాష్ట్ర విమర్శల్లో రాజకీయం ఉందా అనేటువంటి అభిప్రాయాన్ని మీరు కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.